राज्यसभा सभ्युలు ఆర్ కృష్ణ గారి ఆదేశాల మేరకు మరి వందలాది మంది విద్యార్థులు యువతతోని ఇలా గన్ పార్క్ వద్దకు రావడం జరిగింది. ప్రధానమైనటువంటి డిమాండ్ ఇలా 46 జీవోను వెంటనే రద్దు చేయాలనేది ప్రధానమైనటువంటి డిమాండ్. ఇంకా రెండవది మీరు లోకల్ బాడీలో 22% పాత పద్ధతిలో 20% మా పార్టీ పరంగా ఇస్తుందని చెప్పారు. మీ పార్టీ పరంగా మొత్తం టోటల్ గా 42% మీరు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి మండలాల వైజ్ గా మీరు తీయండి. జిల్లాల వైజ్ గా మాకు అవసరం లేదు. మండలాల వైజ్ గా ఎన్ని గ్రామాలు వస్తాయో, ఎన్ని గ్రామాలలో ఎన్ని బీసీలకు ఇచ్చారు, ఎన్ని ఎస్సీలకు ఇచ్చారు, ఎన్ని ఎస్టీలకు ఇచ్చారో మాకు లెక్క తేల్చాల్సిన పరిస్థితి మీ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. రేవంత్ రెడ్డి గారు ఇలా నిన్న చెప్తున్నారు, ఒక ముఖ్యమంత్రి ఏమో మేము బీసీల పట్ల న్యాయం చేస్తున్నాం, మేము బీసీలో కట్టుబడి ఉన్నామని చెప్పి. ఎక్కడ కట్టుబడి ఉన్నారు? బీసీల గొంతు కోసి ఇవాళ 14% రిజర్వేషన్లు ఇవ్వడమా మీరు కట్టుబడి ఉండేది బీసీలకు? మీరు చెప్పిన మాట ఏంటి? మీరు ఇచ్చే రిజర్వేషన్లంతా అసలు పొంతన ఉందా దేనికైనా అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నేను గుర్తు చేస్తున్నా. ఇలా మా పిసిసి అధ్యక్షులు మా గౌరవనీయులు మా అన్న చెప్తాడు, గౌడన్న, మీరు ఆ హోదాలో ఉండి మన బీసీలకే న్యాయం జరగకపోతే మనం ఎవరిని అడుగుతామో ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇవాళ కేంద్రంకి వెళ్ళి ఢిల్లీలో జంతర్ మంతర్లో ధర్నా చేశారు. ఒక్కసారైనా రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు వచ్చి తెలంగాణ ప్రజలకు మరి సంఘీభావం చెప్పారా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. ఒక్క రోజైనా మరి కేంద్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దగ్గరికి ఒక్కసారైనా వినపత్రిక ఇవ్వడానికి మీరు అఖిలపక్షాన్ని తీసుకెళ్లారా అని చెప్పి ఒక్కసారి ప్రశ్నిస్తున్నా. మీరు అంటున్నారు కదా బీజేపీ మోసం చేస్తుంది, మేము ఇవ్వాలని ఉన్నా కానీ బీజేపీ మనల్ని పట్టించుకోవడం లేదు, బీసీలకు అన్యాయం చేస్తుందని. బీసీలకు అన్యాయం చేసేది కాంగ్రెస్ పార్టీ అని నిక్కసంగా తెలంగాణ ప్రజలకు తెలిసిపోయింది. ఎందుకంటే మీరు ఇచ్చే 22% పాత పద్ధతి ప్లస్ పార్టీ పరంగా ఇచ్చే 20%లో కూడా 14%, 18% కూడా దాటడం లేదు. మీరు గ్రామాల వైజ్గా తీయండి. 4 ఎస్టీలు ఒక గ్రామంలో 4 కుటుంబాలు ఉంటే 500 నుంచి 1000 మంది బీసీ ఎస్సీ ఎస్టీలు ఉంటే మీరు 3 వార్డులు మీరు ఎస్టీలకు ఇచ్చిండ్రు అంటే రిజర్వేషన్లు మీరు ఎలాంటి ప్రభుత్వమో ఒక్కసారి ఆలోచన చేయండి. అంటే బీసీ ఎస్సీ ఎస్టీలకు తగాదా పెట్టి మీరు చాట్లో తౌడు పోసి కుక్కలకు ఎట్లాడేసే విధంగా మీ రాష్ట్ర ప్రభుత్వం అధికారులు చేస్తున్నారు బిడ్డ. ఇది మీకు ఇంకా ఎన్ని రోజులు పప్పులు ఉడకవు. మీరు వెంటనే సక్రమంగా రిజర్వేషన్లను పాటించకపోతే ఎక్కడికక్కడ ఎండ కట్టడానికి బీసీ ఎస్సీ ఎస్టీ బిడ్డలు ధైర్యంగా ఉన్నాడు. మా హక్కుల సాధన కోసం తెగించి పోరాడడానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి హెచ్చరిస్తున్నా. ఎక్కడ కూడా బీసీలకు అన్యాయం చేస్తే వదిలిపెట్టే ప్రసక్తి కూడా లేదని చెప్పి హెచ్చరిస్తున్నా.